దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ రోజు దేవుని వాక్యం నుండి దొర్కా అనే భక్తురాలి గురించి, ఆమె చేసిన మంచి పనుల గురించి, మరణం నుండి ఆమె తిరిగి లేపబడటం గురించి ధ్యానించుకుందాం. యాపో పట్టణంలో దొర్కా అనే ఒక శిష్యురాలు ఉండేది. ఈమెను తబిత అని కూడా పిలిచేవారు. ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. వాక్యం ఆమెను గూర్చి ఇలా చెబుతుంది: ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. దొర్కా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చనిపోయింది. దొర్కా చనిపోయినప్పుడు శిష్యులు పేతురు లీద్దా అనే పట్టణంలో ఉన్నాడని తెలిసి ఆయనను పిలవడానికి 2 మనుషులను పంపించారు. పేతురు వెంటనే వచ్చాడు. ఆయన గదిలోకి వెళ్లినప్పుడు వితంతువులు ఏడుస్తూ దొర్కా చేసిన బట్టలను చూపించారు. పేతురు వారందరినీ బయటకు పంపి మోకాళ్ళూని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దొర్కా వైపు తిరిగి, తబితా, లెమ్ము అన్నాడు. వెంటనే ఆమె కళ్ళు తెరిచి కూర్చుంది. పేతురు ఆమె చేయి పట్టుకుని పైకి లేపాడు. ఇది ఎంత గొప్ప అద్భుతం! ఈ సంఘటన మనకు అనేక విషయాలు బోధిస్తుంది. ఈ రోజుల్లో మనలో చాలామంది ప్రార్థన చేయడం, గుడికి వెళ్లడం మాత్రమే దేవుని సేవ అని అనుకుంటారు. కానీ దొర్కా మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయడం, అవసరంలో ఉన్నవారికి తోడుగా ఉండటం కూడా దేవుని సేవలో భాగమే. దొర్కా మరణం తరువాత ఆమె సత్కార్యాలు ప్రజల హృదయాల్లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి. దొర్కా చేసిన మంచి పనుల కారణంగానే ఆమె తిరిగి లేపబడింది. దేవుడు తన పిల్లల సేవలను ఎప్పుడూ గుర్తిస్తాడు. దొర్కాను తిరిగి లేపడం ద్వారా దేవుడు ఆమె చేసిన మంచి పనులను ఎంతగా గౌరవించాడో చూపిస్తున్నాడు. దొర్కా, తబితా జీవితం మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. మన విశ్వాసం కేవలం మాటల్లోనో, ఆరాధనలోనో మాత్రమే ఉండకూడదు. అది సత్క్రియలు, ధర్మకార్యాలుగా మారాలి. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం దేవుని ప్రేమను లోకానికి చూపిస్తున్నాం. మనం దొర్కాలాగే జీవించినట్లయితే మన జీవితం దేవునికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు దీవెనకరంగా ఉంటుంది. మన మంచి పనులకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమెన్.